కుల గణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కుల గణన అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయమన్నారు. దీనిపై సోషల్ మీడియా కేంద్రంగా పలు రకాల అపోహలు, అనుమానాలు, విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. అయితే వీటిపై కొంతకాలం వేచి చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణనలో ఏమైనా లోపాలు ఉంటే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అప్పటి వరకు అసంబద్ధమైన సందేహాలకు తావివ్వద్దన్నారు. కుల గణన అంశాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తా ఉంది. ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగాల మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం అవుతున్నాం. టైం బౌండ్ పెట్టాలా, కాల పరిమితి పెట్టి ఆ లోపలి పరిష్కారం చేయాలి తప్ప కాల పరిమితి లేకుండా చేయడానికి వీల్లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు ఏర్పరుస్తున్నారు. ఇది చేస్తారా, చేయరా, చేస్తే ఏమైనా నష్టం వస్తుంది, చేస్తే ఆయన విరుద్ధ లాభం వస్తుంది అని అనవసరంగా అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక యజ్ఞం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని అధిగమించుకుంటూ పోవాలి తప్ప భవిష్యత్తులో ఏమొస్తుందో దాన్ని ఊహించుకొని ఇప్పుడు ఆటంకాలు పెట్టడం మొదలు పెడితే ఆ ఆటంకం సరిపోతుంది. అందువల్ల ఎవరికి సస్పెన్షన్ అవసరం లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ప్రజల మీద తిరిగి పోరాటం సాధిస్తారు. అట్లా సాధించుకోవాలి తప్ప ఆ సాగలేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు చేసేవాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి, దీన్ని స్వాగతించండి, దీన్ని జయప్రదం చేద్దాం. ఆ క్రమంలో ఎవరైనా బీజేపీ గవర్నమెంట్ కూడా రాజకీయం చేస్తే పోరాడడానికి మన సిద్ధంగా ఉందాం. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తా ఉంది. ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగాల మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం అవుతున్నాం. టైం బౌండ్ పెట్టాలా, కాల పరిమితి పెట్టి ఆ లోపలి పరిష్కారం చేయాలి తప్ప కాల పరిమితి లేకుండా చేయడానికి వీల్లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు ఏర్పరుస్తున్నారు. ఇది చేస్తారా, చేయరా, చేస్తే ఏమైనా నష్టం